మీ పెద్ద నాయకులు ఒక పెద్ద నాయకులు మీ పార్టీలోకి వచ్చి మళ్ళీ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా ఆయన పెద్ద నాయకుడు అని మేమేం అనుకోవట్లేదు. ఆయనకు వాళ్ళు అనుకుంటారు కోమటిరెడ్డి బ్రదర్స్. నిజంగానే నల్గొండ పట్టణంగా మార్చే దిశగా కొంచెం రోడ్లు అవి కొంచెం బాగున్నాయి. మీ అభిప్రాయం ఏంటండి? మీరు వచ్చే రోడ్డు ఒక్కటి బాగుంది. మీరు మీలాంటి వాళ్ళు చూడడం కోసం ఒక్క రోడ్డు వేసినారు, కానీ వాళ్ళు అధికారంలో ఉండి ఎందుకు చేయలేదంటారు? చేయాలంటే ఎక్కడి వాళ్ళ కాంట్రాక్ట్ అసలు ముందుకు వస్తే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. దాదాపు యాక్టివిటీ కొంచెం తక్కువైంది అంటే కంపేర్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. దీనికి కారణం ఏమైనా ఉందంటారా సార్? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అవపడుతున్నారు తప్ప ప్రజల్లో లేదు. మీకు కూడా పెద్ద తలకాయలు ఈ మధ్య ఎక్కువైనాయి కదా సార్? ఏం లేవు. ఒక పక్క బండి సంజయ్ గారు అంటారు, కిషన్ రెడ్డి గారు అంటారు, ఇంకా చాలా మంది కనిపిస్తూ ఉంటారు పెద్ద పెద్ద నాయకులు. జానారెడ్డి చెప్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, కోమటిరెడ్డి చెప్తాడు. మా జిల్లాలోనే 3 ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ ఇంజిలే ఏ టీం బి టీం అని అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఏ టీం బి టీం అని వాళ్ళంత మాత్రాన. నేను సార్ కర్ణాటకలో పోయిందే మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు. వెంకటరెడ్డి గారికి ఇక్కడ చాలా ఒక పరపతి ఉంది, హోల్డ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచే చాలా మంది ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నారు, మీకు తెలుసు. సో మీ అభిప్రాయం ఏంటి, అంటే మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు వారిని? ఈసారి మొత్తం కూడా ఆయనని ఉతికి ఆరేస్తాం. అసలు ఆయనకు మతి దొబ్బింది. ఈ ఎంటైర్ తెలంగాణలో ఎవడైనా చెప్పిండు ఈయన గురించి, ఈయన ముఖ్యమంత్రి అవుతాడని, పెద్ద లీడర్ అని. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ మన క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎవరితో అంటే, ఇక్కడ నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అందరికీ సుపరిచిత నాయకులు ఈ ప్రాంతంలో. ఆయన పేరు చెప్పగానే ఆయనకి విద్యా సంస్థలు ఉన్నాయి, అలాగే అభివృద్ధి మనకు అవసరం ఈ ప్రాంతంలో అని. మోసపోతే గోసపడతాం, బీజేపీకి ఓటు వేస్తే బాగుపడతామని నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అందరికీ సుపరిచితులు మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారు, వారితో మాట్లాడబోతున్నాం. జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాలు, అలాగే ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఏ అజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారని చెప్పి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడే ఎండలో తిరిగి అలసిపోయి వచ్చారు, ఎలా ఉంది సార్ ప్రచారం? ప్రచారం చాలా బాగుంది మేడం. మేము గత నెల రోజుల క్రితమే గడప గడపకు బీజేపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళినాం. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా ఒకటే మార్పు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా నల్గొండకు స్థానికుడు కావాలి, కొత్త నాయకుడు కావాలి. ఎందుకంటే గతంలో అన్నీ చూసాం, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాం, ఇక్కడ ఉన్నట్టు అభ్యర్థులను కూడా చూసినారు. కాబట్టి మార్పు కోరుకుంటున్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఉంది. ఇక్కడ నేను కూడా స్థానికుని కాబట్టి నా పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ అంటారా మీరు, ద్విముఖ పోటీయా? ఎందుకంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చాలా జోరుగా ముందరకెళ్తోంది, కాంగ్రెస్ బాగా పుంజుకుంది, పక్క రాష్ట్రం హవా అని చెప్పి మీరు ఓడిపోయారు కాబట్టి, అంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఓడిపోవడం, ఇవన్నీ కారణాలు చూపించి ఈ విధంగా అంటున్నారు. వాళ్ళ కర్ణాటకకు తెలంగాణకు సంబంధం లేదంటారు. తెలంగాణలో చైతన్యం ఉన్న రాష్ట్రం. కర్ణాటకలో అక్కడ 2 పార్టీలే ఉండే. ఇక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంది. కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు ప్రజలకు. కాబట్టి ఇలా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఒక ఖమ్మం నల్గొండలో తప్ప మిగతా దగ్గర అంతగానం ఏం లేదు. కాబట్టి ఇది కూడా ఇక్కడ నాయకులే ఉన్నారు తప్ప పార్టీకి ఏం లేదు. నాయకులు చూడడానికి పెద్ద నాయకులు నల్గొండలో. కాబట్టి ఈసారి వాళ్ళది కూడా ఇది. ఎవరెవరు పెద్ద నాయకులు చెప్పండి. అంటే మీ పెద్ద నాయకులు ఒక పెద్ద నాయకులు మీ పార్టీలోకి వచ్చి మళ్ళీ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు కదా ఆయన పెద్ద నాయకుడు అని మేమేం అనుకోవట్లే. ఆయన మాకంటే కూడా రాజకీయంగా కొత్తనే, నాకంటే కూడా. ఆయనకు వాళ్ళు అనుకుంటారు, కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత డబ్బా వాళ్ళు చెప్పుకుంటారు పెద్ద లీడర్, కానీ వాళ్ళ పాటలే చెప్పరు. వాళ్ళ పాటలు చెప్పుంటే అర్థంకి దాకరే అన్నాడు, ఉండు పోతే పొమ్మని. ఇక అట్లాంటి నాయకులు వాళ్ళకి చీమున్నెత్తు లేక ఆడ బడి ఉన్నారు. ఇంకా రాజగోపాల్ రెడ్డి తోటి ఇంకా తెలిసిపోయింది వీళ్ళు అవకాశ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని వాళ్ళు చెప్తారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే బ్రాండ్ అంబాసిడర్ అని. అదంతా అవుట్డేట్, ఇప్పుడు లేదంట. ఇప్పుడు ఎక్కడిది ఇంకా ఇవి వాళ్ళకి ఇద్దరికి చివరి ఎన్నికలు ఇవే. అంతే అంటారా? అంత ఘోరం ఉందండి. ఇద్దరు ఓడిపో అంతే. జనము తెలంగాణ ప్రజలు సహించరు ఇట్లాంటి వైఖరిని. అందుకని వాళ్ళు మొత్తం డిసైడ్ చేసుకోరు. ఇట్లా అవకాశ రాజకీయాలు వీళ్ళ మాటలని చూసి ప్రజలందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకోరు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా అభివృద్ధి పనులు చేశారని ఆయన పాంఫ్లెట్, ఆయన నివేదిక, ప్రగతి నివేదిక ప్రజల ముందుకు తీసుకొచ్చారు. నిజంగానే నల్గొండ
పట్టణంగా మార్చే దిశగా కొంచెం రోడ్లు అవి కొంచెం బాగున్నాయి. మీ అభిప్రాయం ఏంటండి? ఇంకా ఏం జరగాల్సి ఉంది? ప్రగతి నివేదన సభలో నివేదితో పాటు ఏడ్చినాడు. అది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఏడ్చారు? సింపతి కోసము. అయితే మీరు వచ్చే రోడ్డు ఒక్కటి బాగుంది, మీరు మీలాంటి వాళ్ళు చూడడం కోసం ఒక్క రోడ్డు వేసినారు, కానీ లోపలికి పోయి చూడాలి, అప్పుడు తెలుస్తుంది అసలు ఇవాళ భూపాలరెడ్డి ఇల్లు తిరిగే పరిస్థితి ఉందా, ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆయనకు. ఇవాళ విలీన గ్రామాలు కానీ వార్డులు కానీ స్లమ్ ఏరియాలో ఎక్కడైనా పోయినా కనీసం నాలాలు క్లియర్ చేయలేని పరిస్థితి ఉంది. రోజు విడిచి నీళ్లు కూడా రావట్లేవు. అదేవిధంగా రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి. మీరు ఈ రోడే పోయినారు, కొంచెం రోడ్ అవతలి పోయి చూడండి ఎట్లా ఉంటుందో, లేదా ఇటు ధరేశ్వరం కనగల్లు మండలం అటు పోయి చూడండి ఎన్ని గుంటలు ఉన్నాయో. ఇక్కడ లాస్ట్ టైం గుంటలు బాగా ఉంటే కనీసము ప్యాచ్ వర్క్ చేసలేని పరిస్థితి ఎమ్మెల్యేది. నేనే సొంత డబ్బులతోటి రెడీమిక్స్ కంకర తెచ్చి గుంటలు పూడ్చినాం. ఇప్పటికి కూడా మళ్ళీ అక్కడ రోడ్లు వేయలే వాళ్ళు. ఇది ఇక్కడ పరిస్థితి. కానీ అధికార పార్టీ వాళ్ళదే కదా, అంటే వాళ్ళు అధికారంలో ఉండి ఎందుకు చేయలేదంటారు? చేయాలంటే ఎక్కడి వాళ్ళ కాంట్రాక్టర్ అసలు ముందుకు వస్తే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, కాంట్రాక్టర్లు ముందుకు రారు. ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా, పైసలు ఇయరనా లేకుంటే ఏంటి రాలేదు, కరప్షన్ కూడా. ఈ రోడ్ ఉంది కదా, ఇప్పుడు సగం చేసి వెళ్ళిపోతే ఇంకో కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ రోడ్డు కూడా ఇక్కడ అందరికీ ఎందుకంటే గజ్వేలు అక్కడనేమో గ్రాంట్స్ ఉత్తర తెలంగాణ, ఇక్కడనేమో ఇవి మున్సిపాలిటీ దానికి అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పు ఇచ్చిన పైసలు ఇవి రోడ్లు కూడా. ఇవి మళ్ళీ 15 సంవత్సరాలు కట్టాలి మనం ప్రజలు. కాబట్టి ఇదంతా మోసం. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దన్న భయంతో ఆ ఒక్క రోడ్ వేసారు, అది కూడా అప్పు తెచ్చేసింది మున్సిపాలిటీ తప్ప R&B వాళ్ళు గ్రాంట్స్తో వేసింది కాదు అది. సో మొత్తం మీద అయితే అభివృద్ధి ఏమీ జరగలేదంటారు కదా? జరగలేదు, జరిగిన కొంచెం కూడా ప్రజలకు అభిష్టం మేరకు జరిగింది కాదు, ప్రజలకు ఉపయోగపడేది కాదు. అందులో కూడా అభివృద్ధి పేరు మీద దోపిడీ. ఇవాళ ఐటీ టవర్ కట్టినారు ఈడ చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి అభివృద్ధిలో అందులో సంబంధం లేదు. అందులో 1,80,000 ఎసెప్ట్ ఉంటే 5,000 ఎసెప్ట్ లెక్క కాస్ట్లీ దాని ఖర్చు అయింది. ఇది ఎంత అవినీతో అర్థమవుతుంది. ఈ రోడ్డు ఉంది ఒకటి నేషనల్ హైవే, ఇక్కడ మేము సెంట్రల్ గవర్నమెంట్ వేసిన నేషనల్ హైవే ఉంది, అది కిలోమీటర్కు 3 కోట్లు అయితే ఇదేమో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వేసిన రోడ్లు ఏమో హైవేనేమో 10 కోట్లు అంట. ఆయన పాంప్లెట్నే పెట్టుకున్నారు 5 కిలోమీటర్లకు 60 కోట్లు అని. కాబట్టి అభివృద్ధి పేరు అవినీతి జరిగింది. ఆ భూపాలరెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ భూ కబ్జాలు, అదేవిధంగా మరి ఎందుకు, అందుకనే కదా గుట్టలు కూడా మాయమవుతున్నాయి నల్గొండలో. మొత్తము టీఆర్ఎస్ నాయకులకు ఉన్న పనే అది, కబ్జాలు చేయడం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ పేరు మీద మొత్తం అవినీతే. ఎవడు కూడా డబ్బులు లేకుండా ఒక్క ఎంప్లాయీ లేదు. వాళ్ళ అవుట్ సోర్సింగ్లో 2 నుంచి 3 లక్షలు వసూలు చేసినారు. అది కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇస్తే వాడు పనులు చేయరు. అంతా కూడా ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు కూడా ఉండవు. ఈసారి అంటే దాదాపు మధ్యలో 1-2 ఉప ఎన్నికలు అయినప్పుడు, అంటే అఫ్కోర్స్ వాళ్ళు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చేరి మీ పార్టీలో గెలిచినప్పుడు రఘునందన్ రావు గారు కావచ్చు, మన ఈటల రాజేందర్ గారు, కొంచెం జోష్ వచ్చింది, అరే బీజేపీ పుంజుకుంటుందని. మళ్ళీ ఎందుకు అది మొత్తం కవర్ అయింది? ఇక్కడ ఇప్పుడు చూస్తే దాదాపు యాక్టివిటీ కొంచెం తక్కువైంది, అంటే కంపేర్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. దీనికి కారణం ఏమన్నా ఉందంటారా సార్? అసలు అదంతా మీది ఊహాజనితమే. అంతేనా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అవపడుతున్నారు తప్ప ప్రజల్లో లేదు. అదంతా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో, ఈ 5 సంవత్సరాలు జరిగిన ఉప ఎన్నికలు ఒక్కటి కూడా గెలవలే. అదేవిధంగా GHMCలో వాళ్ళు ఘోరంగా పోయినారు. మేము 4 సీట్లు ఇచ్చి 48 సీట్లకు వచ్చినాం. మరి అది ఆలోచించాలి కదా మీరు. గెలిస్తే టీఆర్ఎస్ గెలిచింది లేదా బీజేపీ గెలిచింది తెలంగాణలో, అంటే అర్థమైంది ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీని కోరుకుంటారు, కాంగ్రెస్ని ఎక్కడ కూడా గెలిపించాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 13 మంది పార్టీ మారినారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా అందులో జాయిన్ అవుతారని. కాంగ్రెస్ పార్టీకి గెలిచినా అది గవర్నమెంట్ వచ్చేది కాదు, పార్టీ మారుతారని చెప్పేసి నేను చెప్పడం కాదు, ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు మొన్న TV9లో చెప్తూ ఇంటర్వ్యూలో. కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు 59 మంది వచ్చినా మా వాళ్ళు ఉండరు, పోతారు అని. పోతారు వేరే పార్టీలకు. అంటే వాళ్ళకి వర్గాలు ఎక్కువ కదా, అంటే పెద్ద పెద్ద తలకాయలు ఎక్కువ, అందుకే వర్గాలు ఎక్కువ. కానీ మీకు కూడా పెద్ద తలకాయలు ఈ మధ్య ఎక్కువైనాయి కదా సార్. ఏం లేవు, ఒక పక్క బండి సంజయ్ గారు అంటారు, కిషన్ రెడ్డి గారు అంటారు, ఇంకా చాలా మంది కనిపిస్తూ ఉంటారు పెద్ద పెద్ద నాయకులు. ఈటల రాజేందర్ గారు కూడా ఆయన సీఎం అభ్యర్థి అని కూడా మాట్లాడుతున్నారు. అది నేషనల్ పార్టీ, అది కూడా నేషనల్ పార్టీ కదా, కరెక్టే. కానీ వాళ్ళ దాంట్లో నేనే ముఖ్యమంత్రి అయితే అని జానారెడ్డి చెప్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, కోమటిరెడ్డి చెప్తాడు. మా జిల్లాలోనే 3 ఉన్నారు, కానీ మా పార్టీ ఎవరన్నా మేము ముఖ్యమైతే అని చెప్పలే కదా సార్. ఇప్పుడు ఇందుకే రాజగోపాల్ రెడ్డి గారికి మీ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు సార్, 18,000 కాంట్రాక్ట్. అదంతా కదా లేకపోతే పార్టీ ఏది కదా కాంట్రాక్ట్ అనేది? పార్టీ ఏదు రాజగోపాల్కి ఇవ్వలే,
అది ఎవరు వాళ్ళ కంపెనీ ఎప్పటి నుంచో ఉంది, ఎక్కడ చేసుకున్నారో తెలియదు, మాకు తెలియదు. పార్టీ ఇచ్చేది కాదు. ఆయన మాత్రం మంచి మాట అన్నారు. ఎట్లా చూసుకున్నారు మిమ్మల్ని బీజేపీలో? బాగా చూసుకోలేదా, ఇట్లా వచ్చేసిండ్రని అడిగితే అమిత్ షా గారు చాలా గౌరవం ఇచ్చారు, చాలా మంచి అయినా అది ఇది అని చెప్పారు సార్. వాళ్ళు ఏదైనా చెప్తారు, వాళ్ళకు అవకాశవాద రాజకీయాలు చెప్తున్నా కదా, వాళ్ళు చెప్పలేము, రేపు మళ్ళీ కూడా రావచ్చు అట్లాంటి వాళ్ళు. కాబట్టి అందరితో మంచిగా ఉండాలని చెప్పి ఉండవచ్చు. అందరితో మంచిగా ఉండాలని. మళ్ళీ అంటే చేర్చుకుంటారా మళ్ళీ వస్తే? అప్పుడు పార్టీ ఆలోచిస్తుంది. అది పార్టీ అంటే మీ అఫ్ కోర్స్ మీ పరిధిలో లేదు కానీ, అంటే మీ పార్టీ ఆలోచన ఏంటి? ఆలోచన చెప్పాం కదా, నేనైతే చేర్చుకుంటాను అనుకోను, కానీ వాళ్ళైతే ప్రయత్నం చేస్తారు కదా. డెఫినెట్గా ఉంటుంది సార్. ఈసారి మరి ఇప్పుడు ఈ ద్విముఖ పోటీయా త్రిముఖ పోటీయా అంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్టేట్లో ఏ పార్టీ ఎట్లుందని మీ అండర్స్టాండింగ్? ఇక తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో ఈసారా సార్? అవును, ఎందుకు రాదు? అంటే రాదని అనట్లేదు సార్, కానీ అంటే గెలుపు అవకాశాలకి ఇప్పుడు మీకు సంఖ్యాపరంగా కావచ్చు, ఇంకా మరో విధంగా కావచ్చు, ఏమిటి మీ బలం ఏమిటని అడుగుతున్నాం. మోదీ గారా మీ బలం, లేక సెంట్రల్ పార్టీ తెలంగాణ మీద బాగా ఫోకస్ పెట్టింది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మూడోసారి ప్రభుత్వం ఏది రాలేదు. గతంలో టీఆర్ఎస్ పట్ల ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఏ వర్గ ప్రజలు కూడా హ్యాపీగా లేరు, అందరు కూడా ఆగ్రహం కోపంగా ఉన్నారు. కేసీఆర్ మాటలకు శేషలకు పొందడం లేదు, కాబట్టి దాన్ని పక్కకు తప్పాలనేది ఉంది. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ చేశాడు, తాగుబోతుల రాష్ట్రంగా చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సహకారం ఇప్పుడు అవసరం. అందుకే చదువుకున్నటువంటి మేధావులు కానీ విద్యావంతులు కానీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక బీజేపీ తోటే సాధ్యము. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే సెంట్రల్ పార్టీ కూడా సహకరిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ ఇంజిన్ ఏ టీం బి టీం అని అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఏ టీం బి టీం అని వాళ్ళంత మాత్రాన కాదు కదా. ఎట్లా అవుతుంది? టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వ వైఫల్యాల మీద ఎక్కువ పోరాడింది మేము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయింది మేము. బండి సంజయ్ గారు కానీ, ఇక్కడ నేను కానీ, ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన కానీ ప్రజా వ్యతిరేక చర్యలపైన కానీ చేసింది మేము. కాంగ్రెస్ పార్టీ ఏమైనా పోరాడిందా? ఏమన్నా జైలుకి వెళ్ళిందా ఎవరన్నా? వాళ్ళ లీడర్లు అంతా కూడా మాటలు చెప్తా ఉన్నారు, ఈరోజు ఏదో కానీ అవన్నీ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ వాళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఇవాళ. సార్ ఒక కామెంట్ వచ్చింది మొన్న, కాళేశ్వరం అంత ఘనంగా కట్టేసి మేము బోల్డ్ అంతా ఇచ్చేసాము, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము, అది ఇది చెప్పినప్పుడు జాతీయ హోదా ఇవ్వాలి, ఇవి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ స్పందన లేదు మీ పార్టీ నుంచి. కానీ మొన్న మేడిగడ్డలో కొంచెం షేక్ అవ్వగానే హుటాహుటిన రాత్రికి నివేదిక మాత్రం వచ్చేసింది. ఎందుకు? ప్రభుత్వ నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము మా నడ్డా గారు కానీ అమిత్ షా గారు ఎన్నోసార్లు చెప్పిర్రు, ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాంటిదని. కాబట్టి దాంట్లో జరిగింది అని చెప్పేసి మేము అందరం కూడా గతంలో చెప్పింది. కాకపోతే దానికి సంస్థలు ఉంటాయి, సమయం వచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది కుంగిపోయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతమైన పార్టీ కాబట్టి మా కిషన్ రెడ్డి గారు పోయారు, విజిట్ చేశారు, రిపోర్ట్ ఇచ్చారు. అవును, కాబట్టి అది తప్పు ఉంది. ఒకటి ఇన్సిడెంట్ జరిగింది కదా, కుంగిపోయింది కాబట్టి స్పందించినాం. సార్ దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదంతో మీరు ముందరకు వచ్చారు. తెలంగాణలో ఆ కథ నడవదు. అంటే జై శ్రీరామ్ ఒకటే కాదు, అందరూ ఉన్నారు, మీకు మైనారిటీలు మీ నియోజకవర్గంలో కూడా చాలామంది, ఇక్కడ దర్గాలు అవన్నీ ఉన్నా కూడా. కాబట్టి మీరు ఇక్కడ ఏ నినాదంతో మీరు ముందరకు వెళ్తున్నారు? ఇక్కడ స్థానికత 1, అభివృద్ధి 2, 3 మార్పు కోసం అంటే ఇవాళ నల్గొండ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇది చైతన్యమైన జిల్లా, అవును, ఉద్యమాల జిల్లా. ఒకప్పుడు విలువలు కలిగినటువంటి నాయకులు ఉండే, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కానీ, ధర్మభిక్షం గారు కానీ, తర్వాత తరంలో కూడా మాధవరెడ్డి గారు లాంటి వాళ్ళు అభివృద్ధి చేసినారు. కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు అందరూ కూడా మా దగ్గర నల్గొండ జిల్లా దురదృష్టం ఏంటంటే కాంట్రాక్టర్లే రాజకీయ నాయకులు అవతారం ఎత్తి వస్తున్నారు. ఇవాళ మొత్తం కూడా రాజకీయాలను వ్యాపారమయం చేస్తూ ఉన్నారు. ఇవాళ మా జిల్లాలో కూడా కొన్ని కుటుంబాలే ఇవన్నీ వారసత్వ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మేము మార్పు తీసుకురావడానికే మా తాపత్రయం. ఎందుకంటే ఇవాళ జానారెడ్డి గారు పోతే ఆయన కొడుకు పోటీ చేస్తూ ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నాడు, వాళ్ళ భార్య చేస్తూ ఉన్నారు, ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ భూపాల్ రెడ్డి ఉండి ఆయన కంచర్ల బ్రదర్స్, ఆయన అన్న కూడా అడుగుతూ ఉన్నాడు, కాకపోతే ఇయ్యలేదు. అట్లా ఈ బ్రదర్స్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నదే మా ప్రయత్నం. రెండోది, రాజకీయాలు వ్యాపారం ఏం చేస్తారు కాబట్టి ఇవాళ మొత్తం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, డబ్బులు ఉంటేనే రాజకీయాలు, ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేయాలంటే ₹1,00,00,000 ఉండాలనేటువంటి ఒక పరిస్థితులు వాళ్ళు తీసుకొచ్చినారు. కాబట్టి ప్రజల్లో ఒక మైండ్ గేమ్ వాళ్ళు క్రియేట్ చేస్తాం. రైట్. కాబట్టి నేనేం చేస్తున్నాను, డబ్బులు లేకుండా కూడా గెలవచ్చు అని మేము చేస్తున్నాం. వాళ్ళలో దానికోసమే అస్సలు పంచరంటారు డబ్బులు అయితే. నేను అస్సలు పంచను. మీరు పంచరు? నేను పంచను.
నా దగ్గర డబ్బులు కూడా లేవు కోట్లాదిగా, నేను ప్రజాబలంతో పోతున్నాను. అది డైలాగ్ ఉంది కదా సార్, మేరే పాస్ మా హై అని చెప్తాడు ఆ సినిమాలో. దివార్ సినిమాలోనా అదే. అలా మేరే పాస్ పవన్ కళ్యాణ్ హే అంటారా మీరు? నేను అట్లేమనలే, నేను సొంతగా ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డను, అవును సార్, స్థానికుణ్ణి కాబట్టి, ఇక్కడ నల్లగొండ బిడ్డను కాబట్టి నా నినాదం ఏంటంటే గత 40-50 సంవత్సరాలుగా స్థానికేతరులు ఎన్నికైతా ఉన్నారు. వాస్తవం. ఇక నగరకల్ నిజంగారాలు ఇక్కడ పెత్తానం చేస్తారు. మనం గతంలో బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టినాం స్వతంత్ర ఉద్యమప్పుడు. బ్రిటిష్ వాళ్ళ పెత్తాన్ని సహించలేం మనం. మొన్నటి వరకు ఆంధ్ర వాళ్ళ పెత్తానము సహించకుండా ఆంధ్ర వాళ్ళ మీద పోరాడినాం, తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ శ్రీకాంతాచారి లాంటి అమరవీరుల యొక్క ఆశయాలకు ఇవాళ ఇక్కడ స్థానం లేదు, నెరవేరట్లేదు. ఇవాళ బంగారు తెలంగాణ అన్నాం, ఇవాళ కొందరు తెలంగాణ అయింది. ఇవాళ సామాజిక తెలంగాణ కావాలి. అదేవిధంగా ఇవాళ నల్గొండలో నగరకల్ నియోజకవర్గాలు పెత్తానం చేస్తూ ఉన్నారు. ఇవాళ అదే విధంగానే మనం ఏదైతే ఆంధ్ర వాళ్ళని ఎలగొట్టినామో ఈ ఎన్నికల్లో ఇవాళ స్థానికేతలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, కంచెల భూపాన్ని తరిమి కొడతాం. అంటే అంత స్థానికేతలు మరీను? అవును, అంతే కదా. రఘుమారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నగరకల్ నియోజకవర్గమే. ఒక చక్రం శ్రీనివాసరావు ఏముంది సార్, గీతలు గీసి మళ్ళీ పునర్విభజనలు అవుతాయి, మరి ఈ గీతలు అటుపోతే ఆ గీతలు ఇటు వస్తాయి. అంటే ఓవరాల్గా పని చేసిండ్రా లేదా అని చూడకుండా ఈ అంశాలు నిజంగా ఇప్పుడు ఈ రోజుల్లో అందులో అంతా గ్లోబల్ విలేజ్ అని మాట్లాడుకుంటూ ఉంటే అది కూడా మోదీ గారు అంతా అభ్యుదయ భావజాలం అయింది. కానీ నేనేమంటే మీరు అన్నది కూడా కరెక్ట్, కానీ అభ్యుదయ భావజాలం ఈ నాయకులకు ఉండాలి కదా, అది లేదు. వెంకటరెడ్డి ఉన్నాడు. ఇవాళ నల్గొండకు రావాల్సిన నీళ్ళని ఉదయ సముద్రం అని వాళ్ళ బ్రీవెలంల ప్రాజెక్టు తీసుకుపోతా ఉన్నాడు. ఇక్కడ అదేవిధంగా వెంకటరెడ్డి గారు 4 సార్లు గెలిపించిన ప్రజల్ని ఒకసారి ఓడిపోతే భువనగిరికి పారిపోయాడు, ఇల్లు కూడా కాల్ చేసి. ఇది ఎంతవరకు సమంజసము? పోయినాడు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ ప్రజల్ని పట్టించుకోలేదు, నల్గొండ ప్రజల్ని. ఈ సమస్యలను ఎప్పుడు కూడా ప్రస్తావించాలి. మీరు చూసినారు, కేసీఆర్ని కలిసినాడు, మోడీ గారిని కలిసినాడు, ఎప్పుడు కూడా నల్గొండ సమస్యల మీద వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఏమి ఇచ్చినాడు ఆయన? మూసి ప్రాజెక్టు కావాలన్నాడు. అంటే మూసి ప్రాజెక్టు కొత్తది వస్తే కమిషన్లు వస్తాయి, ఇది ఆయన ఆలోచన. నల్గొండలో ఇవాళ ఎస్ఎల్బి సొరంగ మార్గం ఉన్నది, దానికి 1000 కోట్లు పెడితే కంప్లీట్ అవుతుంది. కానీ ఒక ఎంపీగా ఉండి ఈ యొక్క నల్గొండ బిడ్డ ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మరి ఆ 1000 కోట్లు అడిగి ఉంటే, తెచ్చి ఉంటే, ఇవాళ సొరంగ మార్గంలో మన కృష్ణానదిలో నీళ్లు తగ్గినా మనకు వచ్చేది మాకు నీళ్లు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే సవిత్తలపై ప్రేమ చూపించింది తెలంగాణ మీద అని అంటున్నారు కదా సార్. ఏం చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయాలని మీరు అంటారు సార్? ఫైన్, అంటే క్లుప్తంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేసినవన్నీ కూడా కేసీఆర్ బయటికి చెప్పట్లేడు. ఇవాళ మొన్న చూసినాం, సమ్మక్క సారాలమ్మ యొక్క యూనివర్సిటీ ఇచ్చినాము, ఇప్పుడు ఫస్ట్ బోర్డు ప్రకటించినారు అక్కడ. ఇక్కడ మన నల్గొండ మించి హైవే పోతుంది. మరి ఇక కావాల్సింది ఏముంది? కానీ ఈ రాష్ట్రంలో అడిగే వాళ్ళు ఎవరు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, మోడీ గారు వస్తే కలవడానికి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఘర్షణ వైఖరి ఉన్నది, ఎట్లా సాధ్యమవుతుంది? ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇవాళ జగన్ గారు ఉన్నారు పక్కకు, ఆంధ్రాలో దాదాపు 8 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు నిర్మించినారు. ఇవాళ ఇది తెలంగాణకేమో ఇల్లు ఆయన అడగడు, ఈయన ఇవ్వడు. ఇక్కడే జరుగుతుంది కదా. ఆయుష్మాన్ భారత్ నిన్న మొన్న ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు, ఫసల్ బీమా యోజన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేడు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఒకటి సార్, అంటే కొంచెం భయపడతారండి అందరు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో. ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం చట్ట సంస్థలు తీసి వేస్తుంది, ఒక ఏదో ఐటీ రైడో ఇంకో ఈడీనో ఇంకో కేసులు పెడతారని చెప్పి ఇట్లా అనుకుంటున్నారు సార్. అది వాస్తవం కాదంటారా? ఎట్లా అవుతుంది? అవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు. ఒక్క కవిత గారిని మాత్రం మీరు ఏం చేయలేదు. ఎందుకు? అందుకే ఏ టీం బి టీం అంటారు వీళ్ళు. లేలే, ఇవన్నీ తప్పుడు. కవిత గారు ఆల్రెడీ కోర్టుకు పోయి తెచ్చుకున్న దానికి ఎవరేం చేస్తారు? ఈడీ ఆమె ప్రస్తావించినది పేరు, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నది ఈ నవంబర్ 24 దాకా. దానికి కోర్టుకు బీజేపీకి సంబంధం లేదు. ఈడీ కూడా మన పార్టీ వింగ్ కాదు కదా. ఆ విధంగా వాళ్ళందరూ బీజేపీ మీద, మోడీ గారి పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఏదో ఒకటి ఇట్లాంటి సార్, కర్ణాటకలో పోయిందే మీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతోటి. మోడీ గారి ప్రభుత్వం కర్ణాటకలో కూడా అదే దుష్ప్రచారమే తప్ప అది ఎక్కడ ప్రూఫ్ కాలే కదా. ఉంటే కర్ణాటక మంత్రులు ఎవరికన్నా కేసులు కావాలి కదా, అట్లాంటివి జరగలే. ఒక ప్రతిపక్ష పార్టీ చెప్పడం అనేది సహజం, కానీ దాన్ని మనం తీసుకోవద్దు కదా. అది చేసి ఉంటే ఇప్పుడు వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో పెట్టమనండి కేసులు, తీయమనండి, ఎవరు వద్దు అంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఉన్నదిగా ప్రభుత్వం, గతంలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులుంటే తీయాలి కదా.
తప్పకుండా అంటే కాలం నిర్ణయిస్తుంది సార్. ఎనీవే ముందరకెళ్తూ సార్ ఒక్క మాట చెప్పండి సూటిగా, ఇంత బలమైన మోదీ గారు, అమిత్ షా గారు, ఆ స్థాయి నాయకులు, మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో బోల్డ్ మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. మీకు జనసేనతో ఏమిటి సార్? మీకు వాళ్ళ అవసరం ఉందా, వాళ్ళకి మీ అవసరం ఉందా? వారు ఒక పొలిటికల్ ఒక్క చోట గెలవలేదు వాళ్ళు, ఒక్క మాట మీద నిలకడగా ఉండరు. ముందు లెఫ్ట్ పార్టీలు అంటారు, చెగోయిరాలు అంటారు, ఇవన్నీ మీకు తెలుసు. అంటే మీరు ప్రతి నాయకుడిని అడిగితే అవునని తలుపుతారు. మళ్ళీ పొత్తెందుకు ఉందంటే మన అధిష్టానం అంటారు. మీరు చెప్పరా మీ అధిష్టానానికి ఇది అవసరం అంటే? మీరు లేదు మాకు కన్విక్షన్ ఉందంటే చెప్పండి సార్, ఆ కన్విక్షన్ చెప్పమని అడుగుతున్నాం అంతే. అట్లే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పష్టమైన వైఖరితో పోతా ఉన్నాడు. మంచి సమాజం కావాలని, సామాజికంగా కూడా వారి యొక్క ఆలోచన విధానము భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీలో ఆయన గౌరవిస్తున్నాడు. నాయకత్వం ఆయన టీడీపీతో పోతే మంచిగా, మరి మీరు టీడీపీతో పడదు అక్కడ పోట్లేడు కదా, పోయినప్పుడు ఆలోచిస్తారు. ఆయన టీడీపీతో పోతున్నాడు కదా సార్, అక్కడ ఆ రాష్ట్ర పరిస్థితి వేరు. ఇప్పుడు అట్లా అనుకుంటే జాతీయ పార్టీ కదా సార్, మీకు ఒక సింగిల్ ఐడియాలజీ మాకేమో. ఇప్పుడు సిపిఎం పార్టీ కూడా నేషనల్ పార్టీ, సిపిఎం పార్టీ కూడా ఒక దగ్గరనేమో ఇండివిజువల్గా చేస్తుంది, ఒక దగ్గర కలిసి పనిచేస్తూ ఉంది. దాని ఏముంటుంది? ఇక్కడ రాష్ట్రంలో ఆయనతోటి ఏమో ప్రభుత్వంలో కలిసి చేయట్లే కదా, మా పార్టీకి వారు సహకరిస్తా అన్నారు, తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇట్లా సార్, మేము ఒక ఆయన సపోజ్ ఈయనంటే ఎవరు చూపించకండి కెమెరాలో, ఆయన సపోజ్ మోదీ గారిని నానా మాటలు అన్నారు అనుకోండి, మీరు అక్కడ మంచిగా మోదీ గారితో ఫోటో పెట్టుకున్నారు, మీరు ఆయన ఇంట్లోకి రానిస్తారా? మా మోడీ గారిని ఏం అనలే కదా. ఎవరనలేదు? చంద్రబాబు అనలేదా? చంద్రబాబు గారు అనలేదా? ఇప్పుడు ఆయనతో మేము పెట్టుకోలే కదా. మీరు పెట్టుకోలేదు, కానీ ఆయన పెట్టుకున్న వ్యక్తి. ఆయనకు సంబంధం, ఆయన వ్యక్తిగత విషయం. బీజేపీ ఓకే, తెలంగాణ వరకు సార్ మా అభిమతం ఏంటంటే, మేము అడిగే ఉద్దేశం ఏంటంటే, మీకు ఆయన వల్ల ఏమైనా బెనిఫిట్ అవుతుందని మీరు భావిస్తారా? సహజంగా మనం ఉంటాం, ఎవరిని కూడా తక్కువగా చేయవద్దు. మాకు అతను పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, ఒక రాజకీయ పార్టీగా ప్రతి ఒక్కరి సహకారం కోరుకుంటాం. మీ అభ్యర్థుల్ని ఆయన పార్టీలోకి పంపించి అక్కడి నుంచి నిలబెడుతున్నారని అంటున్నారు, ఇద్దరు ముగ్గురు. అట్లా ఏం జరగలే కదా. బీజేపీ ఎక్కడ జరిగింది చెప్పండి అంటారు. అట్లాంటి ఎక్కడ కూడా జరగలే కదా. జరగలేదంట. జరగలేదు. చెప్తే జరిగితే చెప్పాలి కదా. సో సార్, నల్గొండ నియోజకవర్గం చాలా ఒక కీలకమైన ప్రామిసింగ్ సిటీ సార్. అంటే హైదరాబాద్ తర్వాత మనం చూసే ప్రాంతాలు తెలంగాణలో. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు నల్గొండ ప్రజలకి మీ తరఫున? నల్గొండ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా మేము ఒకటే చెప్తున్నాం, అన్ని పార్టీలను చూశారు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వమని. నల్గొండ నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్టులతో సహా అందరూ గెలిచారు. ఇక్కడ బీజేపీని ఒకసారి గెలిపించామని విజ్ఞప్తి చేస్తున్నాం. గత కొన్ని దశాబ్దాలుగా స్థానికేతరులు ఎన్నికైతా ఉన్నారు. అందుకనే మనం తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లో కంటే నల్గొండ ఎక్కువ వెనుకబడి ఉన్నది. అందుకే దీన్ని అభివృద్ధి చేయాలంటే స్థానికుడికి నల్గొండ బిడ్డ గెలవాలి అని అంటున్నాం. ఎందుకంటే వెంకటరెడ్డి కానీ భూపాలరెడ్డి కానీ విజన్ లేదు వాళ్ళకు, ఈ కాన్సెప్ట్ మీద అవగాహన లేదు. అందుకే ఇలా అభివృద్ధి చేయలేకపోయినారు. చేసినవి కూడా చాలా ప్రజలకు నిరుపయోగంగా ఉన్నవి, ప్లస్ ప్రజా అభిష్టం మేరకు చేయలేదు. కాబట్టి ఇవాళ వెంకటరెడ్డి ఏమో ధనహంకారంతో కేవలం ఆయన ఎన్నికలప్పుడు వచ్చి డబ్బులు పెట్టి రాజకీయ నాయకుల్ని అంగట్ల పశువులు లెక్క కొంటున్నాడు. పైసలు చాలా ఉన్నాయి సార్ ఆయన దగ్గర. లేకపోతే కౌన్సిలర్ని ఎట్లా కొంటాడు, లీడర్లను ఎట్లా కొంటాడు? మరి డబ్బులతోటే కదా. అహంకారం కాకపోతే ఏముంటుంది? కాబట్టి భూపాలరెడ్డి ఏమో అధికారము మదంతో ఇవాళ ఆయనని ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం, ఆ విధంగా అందరి మీద కోప్పడడం, ఆయన ఒక యాటిట్యూడ్ ఏదైతుందో ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అందుకని ఈ రెండు కూడా ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరి పెత్తానని ఇక్కడ తెలంగాణ బిడ్డలు సహించరు. కాబట్టి వాళ్ళది ఏదైతే ఉందో ఇద్దరిని కూడా ఈసారి పంపించాలి, స్థానికుడిని గెలిపించుకోవాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాను. రైట్ సార్, మోదీ గారిని కూడా తీసుకురాబోతున్నారు అయితే ఇక్కడ? మేమైతే అడుగుతున్నాము. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల దాని నుంచి కూడా ఏ ప్రధాని రాలే. మా చిన్నప్పుడు ఎప్పుడో రాజీవ్ గాంధీ వచ్చిపోయినాడు. కాబట్టి ఈ 3 దశాబ్దాలకు వెళ్ళి ఎప్పుడు రాలేదు. ప్రధానమంత్రి గారిని కూడా నల్గొండకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు వస్తే ఈ యొక్క జిల్లా మీద కూడా ఎంతో కొంత లాభం జరుగుతుందని ఉంది. ఎందుకంటే వారు వచ్చి ఈ జిల్లాకు కూడా ఏదైనా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా మేము కోరి ఇక్కడికి తీసుకొస్తాం. ఎందుకంటే ఇది అభివృద్ధి చేయాలంటే ప్రధానమంత్రి గారి సహకారం అవసరం. స్థానికంగా ఇక్కడ ఉందా సార్ జనసేన క్యాడర్ మీకు సపోర్ట్ ఇస్తున్నారా? వాళ్ళు ఉండరు, కొంత టీడీపీ క్యాడర్ వస్తున్నారా సార్? టీడీపీ ఏం రారు. టీడీపీ ఏమీ మాకేం మద్దతు ఇవ్వట్లేదు, మేము అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. జనసేన వాళ్ళు మాత్రం వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళని మేము కలుపుకుపోతాం. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు, ఏదేమైనా వెంకటరెడ్డి గారికి ఇక్కడ చాలా ఒక పరపతి ఉంది, హోల్డ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచే చాలామంది ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నారు, మీకు తెలుసు.
వాళ్ళు ఏదో ఉదయ్పూర్ డిక్లరేషన్ అని ఏదో పెట్టినట్టున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, అంటే మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు వారిని? జనరల్గా స్టేట్లో వెంకరెడ్డి గారు అంటే స్టార్ క్యాంపెయిన్ అని వాళ్ళు అనుకుంటారు, పెద్ద లీడర్ అని అనుకుంటారు అందరు కూడా, మీడియా. నేను చెప్పాను కదా వాళ్ళు డబ్బులతో మేనేజ్మెంట్ చేస్తారని. వెంకరెడ్డి 4 సార్లు గెలిచినా అది ఆయన గొప్పతనం కాదు, ఆయన అదృష్టం ఉండి కలిసి వచ్చింది అంతే. ఒకసారి చేసిన పార్టీ మళ్ళీ చేయకపోవడం, ఒకసారి చేసిన క్యాండిడేట్ మళ్ళీ చేయకపోవడం, అది ఆయన కలిసి వచ్చింది. ఏ లీడర్ కూడా వెంకరెడ్డి గురించి ఎవడు ఇంకెంతవరకు అసలు సంగతి చెప్పలే ఆయనకు, ఎందుకంటే పోటీ చేసిన డ్రాప్ అవుతుంది మళ్ళీ ఎన్నికల్లో. కాబట్టి ఈసారి మొత్తం కూడా ఆయనని ఉతికి ఆరేస్తాం. వెంకటరెడ్డికి ముఖమే లేదు నల్గొండకు వచ్చి ఓట్లు అడగడానికి. అందుకనే కొంత లీడర్లని కొనుగోలు చేసి వాళ్ళని నమ్ముకుంటుండు. వెంకటరెడ్డికి ఎందుకు లేదన్నానంటే ఈ పార్లమెంట్లో ఆయనే చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి 2 బీసీ సీట్లు ఇస్తామని, ఇవ్వకపోతే అవసరం ఉంటే నేను త్యాగం చేస్తా అన్నాడు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, నల్గొండ పార్లమెంట్లో ఒక్కటి కూడా బీసీకి ఇవ్వలే, మరి ఎందుకు నువ్వు రాజీనామా చేయలే? మరి ఎందుకు ఆ మాటలు, నిలకడలేని మాటలు? అసలుకి ఆయనకు మధ్య దొబ్బింది, ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. ఒకసారి ఏం బీసీలకు త్యాగం అంటాడు, ఒకసారి మాట కృష్ణమేన ఎవరో తుంగతుడు రాకపోతే ఆమెకి నిలబెడతా అంటాడు. అసలుకి నిన్న మొన్న కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీ 59 వచ్చినా ఉండనని. వాళ్ళకు కూడా తెలుసు ఈయన గురించి. ఎవ్వరు కూడా ఈయనని ఆయనకాయనే నేను కాబోయే ముఖ్యమంత్రిని అవుతా, లేకపోతే నేను పెద్ద లీడర్ అనుకుంటాడు. నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి చెప్పుకోవడం తప్ప వెంకరెడ్డి ఈ ఎంటైర్ తెలంగాణలో ఎవడైనా చెప్పిండు ఈయన గురించి, ఈయన ముఖ్యమంత్రి అవుతాడని, పెద్ద లీడర్ అని. అంటే కాంగ్రెస్లో ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరు కూడా నలుగురు చెప్పుకుంటే 5వ వ్యక్తి అవుతారు. అవునవును, అది తెలిసిందే. కానీ మీ పార్టీలో అంటే మీరు మరి బీసీలకి అదనంగా ఏదైనా ఒక చోటు కల్పించడానికి ఏం చేయబోతున్నారని చెప్పారు జనానికి? మేము ఇవాళ కూడా తెలంగాణలో అత్యధికంగా బీసీలకు కేటాయించినాం. భారతీయ జనతా పార్టీ ఏంటంటే చెప్పేదే చేస్తుంది, చేయగలిగేదే చెప్తుంది. అందుకనే ఇవాళ వాళ్ళ మేనిఫెస్టో మొత్తం కూడా చిన్నపిల్లలు గాక పెట్టినట్టుగా పెట్టుకున్నారు మేనిఫెస్టో. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. ఈయన 500 అంటే కేసీఆర్ 400 అన్నాడు సిలిండర్. భారతీయ జనతా పార్టీ ఏంటంటే అందుకే ఆచితూచి చేయగలిగేదే చెప్తాం కాబట్టి మాది కూడా ఇంకా ఆలస్యమైంది. ఇలా మేము స్పష్టంగా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంకి వస్తే ఈ 75 సంవత్సరాలు రానటువంటి అవకాశం బీజేపీ ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని చెప్పినారు. అదే ఇవాళ కావాల్సింది. ఎందుకు చెప్పింది? ఇవాళ కేసీఆర్ ఇవాళ దొర గడిల పాలన నడుస్తుంది, ఆయనేమో దొర ఇచ్చేటోడు, వీళ్ళ బడుగు బలినారోనేమో అడుకునేటోళ్ళు లెక్క అయిపోయింది. అందుకే మేమేం చెప్పినాం, బీసీలకే రాజ్యాధికారం ఇస్తా అంటున్నాం. అది పెద్ద అచీవ్మెంట్. సో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తారు, ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి ఎవరు కాలే బీసీ ముఖ్యమంత్రి కావాలనే దాన్ని కోరుకుంటున్నారు. అట్లా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశం అన్ని వర్గాలకు న్యాయం చేసి ఒక బీజేపీ. ఇవాళ అగ్రవర్ణాలకు కూడా 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇచ్చినాం, అది పెద్ద ఇది. బీసీలకు బీసీ ముఖ్యమంత్రి అంటున్నాం. ఇవాళ దళితులకు వర్గీకరణ కోసం ఇవాళ సానుకూలంగా ఆలోచిస్తుంది పార్టీ. ముస్లిం మైనార్టీలకు తలాక్ బిల్లు ఇచ్చినాం, ఇవాళ రాష్ట్రపతిని చేసినాం, గవర్నర్లు ఇస్తూ ఉన్నాం. ఇవాళ 8 మందిని మైనార్టీ వాళ్ళకు 5గురికి మైనార్టీ మంత్రులు ఇచ్చినాం కేంద్రంలో. ఇవాళ సామాజిక న్యాయం అనేది ఒక బీజేపీనే సాధ్యం. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోండి, 72 మందిలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు, 12 మంది దళితులు ఉన్నారు, 8 మంది గిరిజనులు ఉన్నారు, 5గురు మైనార్టీలు ఉన్నారు. ఈ విధంగా సమతుల్యత ఏ పార్టీ పాటించదు. ఇవాళ రాష్ట్రపతిని చూడండి, ఒక మైనార్టీని చేసినాం అబ్దుల్ కలాంని, ఒక దళితుని రామ్నాథ్ కోవింద్ని చేసినాం, ఒక గిరిజన బిడ్డని ద్రౌపది ముర్ముని చేసినాం. ఇంత మంచి అవకాశాలు ఏ పార్టీలో రావు. అందుకని ఈ రాష్ట్రానికి ఎప్పుడు రానటువంటి అవకాశాన్ని బీసీ ముఖ్యమంత్రి కూడా ఇవ్వబోతా ఉన్నాం. అది ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అత్యంత రాజకీయ స్పష్టతతో మీరు ముందుకెళ్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు. కాబట్టి ప్రజలు మీకు తప్పకుండా ఒక అవకాశం ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. మీరు మీ సేవలు అందించాలి, ఈ నియోజకవర్గంలో మరింత మార్పును తీసుకొస్తారని వేచి చూస్తాం సార్. ఓకే, ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ.